సమ్మిట్ మైకం దిగకముందే తొలిదశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ముఖంపై గాండ్రించి ఉమ్మేశాయి. అధికార పార్టీని దాని ప్రభావాన్ని తట్టుకుని ప్రజలు తమ గుండెను చీల్చి గులాబీ జెండాను చూపించారు. కేసీఆర్ పార్టీపై తమ ప్రేమ తగ్గలేదని నిరూపించారు. ప్రభుత్వం చేతిలో ఉన్న అధికార బలం అండగా ఉన్న సగం పంచాయతీలైనా గెలవలేక అస్సాం పార్టీ చతికిలా పడింది. రేవంత్ ప్రభుత్వంపై నెలకొన్న ప్రజా వ్యతిరేకతను తొలిదశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు పట్టి చూపించాయి. మొత్తానికి ఏదైతే ఫస్ట్ ఫేజ్ స్థానిక ఎన్నికల్లో మొత్తానికి బీఆర్ఎస్ హవా కొనసాగింది. ఏదైతే బీఆర్ఎస్ బలపరిచినటువంటి సర్పంచ్ స్థానాలకి మెజార్టీ చూపించారు. ప్రజలు కూడా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లెవెల్ అందిస్తారు. లెవెల్ చెప్పండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో నిన్న వచ్చిన మొదటి విడత ఫలితాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ గులాబీ అని చెప్పుకోవచ్చు. పల్లెలా తండాలకు కూడా గులాబీ పార్టీ పూర్తి మెజార్టీ సాధించింది. అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలు చేసినా, అధికార పార్టీ ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా ఓటర్లంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు. గులాబీ పార్టీ బలపరిచిన అభ్యర్థుల వైపే ఉన్నది నిన్న స్పష్టంగా తేలిపోయింది. ప్రధానంగా సుపరిపాలన అందించేందుకు, గ్రామ స్వరాజ్యం తెచ్చేందుకు ఆనాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లంబడి తండాలను చిన్న గ్రామ పంచాయతీ ఆమ్లెట్ విలేజ్లుగా ఉన్న చిన్న గ్రామ పంచాయతీ చిన్న పల్లెలను కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆనాడు గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దిన నేపథ్యంలో ఇవాళ వారంతా కూడా బీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను, కాంగ్రెస్ పార్టీకి మర్చిపోయిన హామీల అమలును ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటేసి కాంగ్రెస్ పార్టీపై నిరసన వ్యక్తం చేసిన విధంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్లో ఉన్నప్పటికీ, ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపిన విషయం ఇవాళ మరొకసారి స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ చాలా చోట్ల ప్రధానంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ముఖ్యమంత్రి ఉన్నారు కూడా బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చింది. మరో జిల్లా ప్రధానంగా ఇటు నల్గొండ జిల్లా సైతం అనేక భయభ్రాంతులకు గురి చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా అన్ని గల్లీ తిరిగినట్టే ప్రతి ఊరికి వెళ్ళి ఇబ్బందులకు గురి చేశారు. నామినేషన్ దాఖలు చేసిన వారిపైన కూడా దాడులు చేశారు. అవన్నీ తట్టుకొని అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే, అక్కడ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే మెజార్టీ సీట్లను కైవసం చేసుకున్నారు. ఇటు ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలో సైతం ఇదే తరహా రిజల్ట్ వచ్చినాయి. వాళ్ళ ఖమ్మం జిల్లాలో అయితే ఏకంగా చాలా మంది పైన బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల పైన దాడులు చేశారు. వారి కుటుంబ సభ్యులను బెదిరించారు. అయినప్పటికీ కూడా ఎవరికి జనకకుండా బీఆర్ఎస్ పార్టీ మొగ్గు చూపిన పరిస్థితి మొదటి విడతలో ఉంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రభుత్వం చెప్పిన మాటలు చేయకపోవడం ఇవాళ వారి ఓటమికి ప్రధాన కారణం. ఇవాళ చాలా చోట్ల ప్రధానంగా ఇటు సూర్యాపేట జిల్లాకు సంబంధించి కావచ్చు, నల్గొండ జిల్లాకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర ఏ జిల్లా తీసుకున్నా మెజారిటీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం కనబరిచింది. అయితే ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు కావచ్చు, వారున్న స్థానిక లీడర్ల అసమర్థత, వారు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడమే బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. మరోపక్క గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పల్లెలు పట్టుగొమ్మలుగా ఏ విధంగా అయితే పాలన కొనసాగించారో ఆ పల్లెలు పట్టుగొమ్మలు ఇవాళ మళ్ళీ వికసించాయి గులాబీ పూలుగా అని చెప్పేసి కూడా మనం చెప్పుకోక తప్పదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పల్లెలకు చేసిన మోసాన్ని ఇవాళ ప్రతి గ్రామ యువత కావచ్చు, గ్రామ అవ్వాతాత కావచ్చు, అందరూ కూడా గ్రహించి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు తప్ప కాంగ్రెస్ పార్టీకి కాదని స్పష్టంగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి సైతం వివిధ జిల్లాల్లో ఏదైతే 2 సంవత్సరాల వేడుకలు అని చెప్పేసి అంగు ఆర్భాటంతో ప్రచారం చేసినప్పటికీ కూడా కంగు తినక తప్పలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. కాంగ్రెస్ పార్టీ మెల్లమెల్లగా వారి ఉనికి కోల్పోతుందనేది కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇవాళ అనేక చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ పరాజయం అంటే ఖచ్చితంగా అది ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకతనే స్పష్టంగా చెప్పవచ్చు. బీఆర్ఎస్ పార్టీ ఏదైతే గత 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి ఆకాంక్షలు కావచ్చు, పల్లె ప్రగతి పైన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామాలకు నెల ప్రతి ఊరికి ట్రాక్టర్లు అందించడమే కావచ్చు, నెల నిధులు విడుదల, ఇవన్నీ కోణాల్లో కూడా ఇవాళ
గ్రామ ప్రజలంతా కూడా మళ్ళీ గులాబీ పార్టీకి పట్టం కట్టారు. ఇలా గులాబీ పార్టీ బలపరిచిన అభ్యర్థులే వాళ్ళ విజయకేతనం ఎగురవేశారు. ప్రధానంగా వాళ్ళ లంబడి తండాలు ఆనాడు గ్రామ పంచాయతీగా తీర్చిదిద్ది వారికి అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రతి ఊరికి మధ్య లింక్ రోడ్లు ఏర్పాటు చేసి ప్రతి గడపకు ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు అందించడంతో వాళ్ళ గులాబీ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. మొదటి విడత, రెండో విడత కూడా ఇదే విధంగా ఉంటుంది, మూడో విడత ఇదే కూడా ఉంటుంది అంటున్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది సురేష్. థ్యాంక్ యూ లెవిన్.